ఫ్రెండ్స్ నేనైతే ఇన్ని రోజులుగా యూఏఈలో అయితే ఉంటున్నాను కదా, ఇవాళ అయితే ఆ యూఏఈ కరెన్సీ అయితే చూపిస్తాను మీకు. దీనికోసం అయితే ఇదిగోండి లాస్ట్లో అయితే చూపిస్తాను. అదైతే దాని వాల్యూ అయితే 25,000 ఒక్క నోట్ వాల్యూ. నేనైతే దానివల్లే నాకైతే లేట్ అయితే అయింది వీడియో అయితే చేద్దాం అనుకోని కూడా. ఇంకా మళ్ళీ 500 నోట్ కూడా కొత్తగా అయితే వచ్చింది యూఏఈలో, నేనైతే చూపిస్తాను. ఇంకా మళ్ళీ కాయిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ప్రతి నోట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ముందరైతే మనం కాయిన్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇదైతే కనిపిస్తుందా, ఈ జింక బొమ్మ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఈ జింక బొమ్మ ఇదైతే 25 పైసా అంటారు ఇక్కడ, చూసారు కదా, ఇదైతే 25 పైసా అంటారు దీన్ని. ఇంకా ఇదిగోండి ఇదైతే 50 పైసా, ఇదైతే 50 పైసా. హెక్సాగన్ ఉంది కదా, ఇదిగోండి దీనికి అయితే సేమ్గా అయితే ఉంటుంది. మనకైతే తెలియదు, ముందర వచ్చిన కొత్తలో నాకు కూడా అయితే ఏమి తెలియలేదు. అయితే దీని గుర్తు అయితే ఇదిగోండి హెక్సాగన్ ఉంది కదా, చూసారు కదా, ఇదైతే ఈ 50 పైసా అంటారు దీన్ని. ఇలా హెక్సాగన్ ఉన్నదాన్ని, ఇలా సర్కిల్గా ఉన్నదాన్ని అయితే 25 పైసా అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 దిరం అయితే ఉంది, ఇదిగోండి చూసారా, ఇదైతే 1 దిరము. దీనికైతే వెనకమాల అయితే జీనీ ఇంతకు ముందులా ఇలా రుద్దితే వచ్చేది చూడండి, అలా అయితే సింబల్ అయితే వెనకమాల ఉంటుంది. జీనీ సింబల్ కాదు, దాని క్యాన్ సింబల్ అయితే ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి 1 దిరం అనమాట. ఇంకా మనం అయితే నోట్స్ అయితే చూపిస్తాను నేను. ముందర చిన్న నోట్ నుండి చూపిస్తాను చూడండి. ఇదైతే 5 దిరమ్స్ అనమాట, చూసారా, 5 దిరమ్స్. ఇదైతే 5 దిరం కరెన్సీ, యూఏఈ కరెన్సీ ఇది, చూసారు కదా. ఇప్పుడైతే 10 దిరమ్స్ చూడండి. ఇదైతే ఎలా ఉందో, ఇదైతే ప్లాస్టిక్ కాగితాలు, బొమ్మ కాగితాలు, ఆడుకునే కాగితాలు అయితే ఉన్నాయి కదా ఇవి, చూసారు కదా. ఇదిగోండి ఇలా అయితే మనకైతే గాంధీ తాత ఎలా అయితే కనబడతారో అలా అయితే ఇదిగోండి వీళ్ళకైతే ఇలా షేక్ బొమ్మ అయితే వేసుకున్నారు, చూసారా. అది కూడా మనకైతే ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది, ఇది చూసారు కదా. ఇదైతే 10 దిరమ్స్ అనమాట. ఇక్కడ కరెన్సీ ఇది వచ్చేసి 20 దిరమ్స్ అనమాట. ఇది చూసారు కదా, ఇదిగోండి 20 దిరమ్స్ అనమాట ఇది, చూసారా. ఇది కూడా కష్టమే అయింది దొరకడం, ఇంతకు ముందు బాగుండేవంట. ఇది కూడా కనపడలేదు, ఇప్పుడైతే దొరికింది నాకు, తీసుకొని వచ్చాను. ఇది కలెక్ట్ చేశాను ఇవాళ మీకు చూపిద్దామని, చూసారు కదా 20 దిరమ్స్. ఇదిగోండి ఇదైతే 50 దిరమ్స్ అనమాట. చూడండి, షేకుల బొమ్మలు ఎక్కడ చూసినా, లేకపోతే బిల్డింగ్స్ బొమ్మలు, చూసారా. ఇదైతే ఇలా ఉంది. మళ్ళీ ఇదైతే 100 దిరమ్స్ నోటు, చూసారా, ఇలా అయితే ఉంది. ఇదిగోండి వీళ్ళకైతే ఇక్కడ ఫాల్కన్ అయితే ఉంది, చూసారా. ఇక్కడైతే నేషనల్ బోర్డ్ అయితే ఫాల్కన్, దానివల్ల దీన్ని అయితే ఫాల్కన్ అయితే వేసారు వీళ్ళు అయితే. చూడండి ఇదైతే ఎలా ఉందో, ఇదైతే 100 దిరమ్స్ అనమాట, చూసారా. ఇది 100 దిరమ్స్ అంటే ఈ ఒక్క నోట్ వాల్యూ 2500 అనమాట, చూసారు కదా. ఇంకొచ్చేసి ఇదైతే 500, ఇదైతే ఓల్డ్ 500 నోట్ ఇక్కడిది. అంటే ఇప్పుడు కూడా రన్నింగ్ అవుతుంది, కానీ కొత్తది ఒకటి వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత అయితే చూపిస్తాను మీకు, చూడండి, చూసారా. దీని మీద కూడా ఫాల్కన్ బొమ్మ అయితే ఉంది. ఇదైతే చూడండి ఇంకా ఇక్కడ మెరుస్తుంది. ఇంకా ఇది వచ్చేసి కొత్త 500 నోట్ అనమాట. ఇది చూసారా ఎలా అయితే ఉందో. దీని మీద అయితే ఫ్యూచర్ దుబాయ్ ఉంది కదా, ఫ్యూచర్ దుబాయ్ మ్యూజియం, ఇంకా బిల్డింగ్స్ అయితే వెనకమాల వేసి చూపిస్తున్నారు. ఇంకా అయితే ఇదిగోండి ఇది చూడండి, కొత్త నోట్ కదా, దీనికైతే ఇది మారింది. ఇదైతే ఇప్పుడు దాకా ఏ నోట్కి లేదు ఇలాగా, ఇదైతే కొత్తగా వచ్చింది, ఇలా స్ట్రైట్గా ఉండి ఇక్కడ వేసారు, చూసారు కదా. ఇదైతే ఇలా ఉంది. ఇదైతే 500 దిరమ్స్ నోట్, కొత్త 500 దిరమ్స్ నోట్ ఇది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే లాస్ట్ నోట్ అయితే 1000 రూపీస్ నోటు. ఇదైతే చాలా వాల్యూ ఎక్కువ, మన ఇండియన్ రూపీస్లో 25,000 రూపీస్ అయితే దీని వాల్యూ. నేనైతే చూపిస్తాను, కానీ అప్పుడు దాకా సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, అదైతే కొట్టేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టుకోండి. మన వీడియో అయితే ముందర దాకా వెళ్ళిద్ది, అందరికైతే రీచ్ అయ్యింది ఈ వీడియో. అయితే ఇప్పుడు నేనైతే చూపించేసుకుంటున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇదైతే 1000 రూపీస్ నోటు. ఇక్కడైతే యూఏఈలో పెద్ద కరెన్సీ అయితే ఇది ఒక్కటే 1000 రూపీస్ అంటారు దీన్ని, 1000 AED అంటారు. చూసారు కదా ఎలా అయితే ఉందో, మంచి పవర్ఫుల్గా ఉంది. చూడండి ఇక్కడైతే మెరుపు ఎలా ఉందో, చూస్తున్నారు కదా ఎలా మెరుస్తుందో, చూసారా. ఇదైతే 1000 దిరమ్స్ నోటు. చూడండి దీన్ని మొత్తం బాగా అయితే చూడండి, ఇదైతే ఇలా ఉంది, చూసారు కదా. నేను అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో అయితే బాగా హెల్ప్ఫుల్గా అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను.
బాయ్ ఫ్రెండ్స్.